ఉడికిందో లేదో బియ్యం మెతుకు ఇట్లా అట్లా అంటే తెలిసిపోతుంది కదా. ఖమ్మంలో టాలెంట్ ఉందో లేదో ఈవెంట్ చూస్తే మీకు అర్థమైంది కదా. ఖమ్మం అమ్మమ్మ దీర్ఘ సుమంగళి బావ దీర్ఘ సుపుత్ర ప్రాప్తరస్తు పుత్ర ప్రాప్తరస్తు. నిజంగా చెప్తున్నాను, శ్రీనివాస థియేటర్ సాక్షిగా ఆడవాళ్ళ మజాకాలో మీ టాలెంట్ ప్రూవ్ అవడం ష్యూర్. నర్తకి థియేటర్ సాక్షిగా ఆడాళ్ళ మజాకాలో మీ నవ్వులు క్యూర్. ఆడాళ్ళ మజాకా ఆల్ షోస్ హౌస్ఫుల్ అండ్ అందులో మీ అందం ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఫుల్ అందంగా ఉన్న లేడీస్ మధ్యలో రవి గారు రెడీగా ఉన్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ బై కాలింగ్ దెమ్. పిల్ల వల్ల కాదు నే తట్టుకోరు ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపితే నీసు ఒళ్ళు చూపితే యుద్ధం ఉన్న ఒక ప్రాణాన్ని. సూపర్, నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. వెరీ నైస్. ఆ స్మైల్ చూడండి, ఆ కళ చూడండి ఫేస్ లో. ఇలాంటి ఎలా వస్తుంది అట్లా కళ వచ్చేస్తుంది అంతే. అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే ఏంటో అర్థం అవుతుంది మీ ఫేస్ చూస్తుంటే. అంటే మా అన్నగారు అంత బాగా చూసుకుంటారు అనమాట మా వద్దని. వెరీ నైస్. మీ పేరు చెప్పండి. సౌజన్య. సౌజన్య గారు, పెళ్లి తర్వాత మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి 2-3 చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్. అండ్ అన్నయ్య గారి పేరు? అశోక్. అశోక్, వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు శ్రావణి. శ్రావణి గారు. అన్నయ్య గారి పేరు? హనుమంతరావు. హనుమంతరావు. ఆయన ఏం చేస్తుంటారు? టీచర్. తను టీచరా? మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్స్. ఓన్ సిస్టర్. ఓన్ సిస్టర్? ఆ నవ్వేంటో చెప్పేసారు. వెరీ గుడ్. వెల్కమ్ సిస్టర్. థ్యాంక్ యూ. నీ పేరేనా? అనుష. అనుష, ఏం చేస్తున్నావు? సెకండ్ ఇయర్ డిగ్రీ. అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? అన్నయ్య ఎవరు? బావగారు ఏం చేస్తున్నారు? బావగారు ఇంక రాలేదు. ఆన్ ది వేనా? మీరున్నారు హైదరాబాద్ నుంచి బయట. ఓ నేనేనా? అదే నా ఎడ్డు బుర్రకు అర్థం కాదు. వెరీ నైస్. సో ఏం చదువుకున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. చదువుకుంటున్నావా? అయిపోయిందా? స్టడీయింగ్. వెరీ గుడ్. మీ పేరేనా? సాహితి. సాహితి, నువ్వేం చేస్తున్నా? బీటెక్ ఫైనల్ ఇయర్. అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? అన్నయ్య గారు ఇంకా రాలేదు, ఆన్ ది వేలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరారా? హైదరాబాద్ గానీ అమెరికా గానీ. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్స్. ఓన్? యా, ఓన్. వెరీ నైస్. సో ఇక్కడ ఓన్ సిస్టర్స్, ఇక్కడ ఓన్ సిస్టర్స్. చూద్దాం ఈ ఎవరిలో ఆ కోఆర్డినేషన్ బలంగా ఉంది. మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ లో మీకో పదం ఇస్తా 90 సెకండ్స్ టైం. ఆ పదాన్ని తీయకుండా పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రైట్? ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? సో నేను మీకు ఇచ్చే టాపిక్ సమయం లేదు మిత్రమా. సమయం. ఆ పదం వాడకుండా దాని గురించి చెప్పాలి. యాక్షన్. మన పిల్లలు గుడికి వెళ్ళాలన్నా, మనం రోజు స్కూల్ కి వెళ్ళాలన్నా, కాలేజ్ కి వెళ్ళాలన్నా, లేకపోతే భర్త ఆఫీస్ కి వెళ్ళాలన్నా అది చూసుకొని మాత్రమే బయలుదేరుతాము. అది లేకుండా ఒక్క క్షణం కూడా చెప్పులు అది అలాంటిది రవి. అది లేకుండా కొద్ది కూడా దాని వెంటే పరిగెత్తు వెళ్తాము. అది దాన్ని చూసుకుంటూ దాని వెంట పరిగెత్తూనే ఉంటాము. వెరీ నైస్. అది అందరి దూలా తీర్చేస్తుంది. అది వచ్చేసరికి మనం ఎదురు చూడకూడదు, దానికోసం మనం పరిగెత్తుతూ ఉండాలి. దాంతో పాటు ఇప్పుడు రవికి పెళ్లి, రవి తాళి కట్టాలని అయ్యగారు స్టార్ట్ అంటాం కూడా దాని వల్లే జరుగుతుంది. పెళ్లి తర్వాత జరిగే ఘట్టానికి కూడా నేను అనుకున్నా నువ్వు అదే అనుకుంటావని అనుకున్నా. అది కాదు రవి, నువ్వు దేని గురించి అంటారో నాకు అర్థమైంది. నువ్వు పెళ్లి తర్వాత కార్యక్రమం అన్నావంటే నాకు అర్థమైంది. మనం గుడికి వెళ్ళిన అయ్యగారు కూడా మనకి పూజ చేయాలన్నా అది చూసుకొనే పూజ స్టార్ట్ చేస్తారు. కోటీశ్వరుడు కావాలన్నా, భిక్షపతి కావాలన్నా అది రావాల్సిందే. అది వస్తే ఏదైనా జరిగిపోతుంది. సమయం బ్యాడ్ అయితే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దాని తెలుస్తుంది. ఆ విలో వాడికి తెలుస్తుంది. ఎవరికి? ప్రమాదం జరిగిన వాడికి. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాడిని అడుగు, దాని విలువ తెలుస్తుంది. ఎందుకు? వాడికి గర్భిణీ స్త్రీని అడుగు, దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఎవరిని అడగమంటావు? సీరియల్స్ స్టార్ట్ అయ్యేది కూడా అయిందా
అయిందా వచ్చారా ఇంట్లో అవసరం లేదు మనకి వాళ్ళకి ఫుడ్ టీ సీరియల్ టైం మనకు మాడగొట్టుడు మన మొగుడు కడుపు మాడగొట్టుడు అక్కడ ఉందనే కూర్చుంటాం టీవీల ముందు అది ఉందనే బాలయ్య గారు కూడా ఒక డైలాగ్ చెప్పారు దాని గురించి సమయం లేదు మిత్రమా అది లేదు మిత్రమా శరణమా రణమా సూపర్ వెరీ గుడ్ సూపర్ చాలా బాగా చెప్పారు ఒక్కసారి కూడా సమయం అనే పదం తీయకుండా చెప్పారు వెరీ నైస్ చూద్దాం ఇప్పుడు మీరేం చేస్తారో సో నేను మీకు ఇచ్చే టాపిక్ సారీ అనగా చీర ఓకే టైం స్టార్ట్స్ నౌ అది మాకు దేవుడిచ్చిన వరం అది కట్టుకోవటం వల్ల మగాళ్ళందరూ మా వెనకాలే ఉంటారు అవునా అవునవును మీ పిచ్చి ఇలా గాని. ఊపుతూ ఒక చిటికేస్తే అందరూ అలా పడిపోతారు ఏదో ఒకసారి ఓడబడతాడు చూద్దాం మీరు పడాలంటే అది మేము కట్టుకుని రోడ్డు మీద వస్తే మీరు పడతారు చీరల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి అది కొనటానికి సగం జీతం సంక నాకు ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళు కదా ఇప్పుడన్నా నిజం ఒప్పుకున్నారు తల్లి భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైన పార్ట్ అది అండ్ ఏడ ముఖ్యమైన పాట అండి ఎవడేసుకుంటున్నాడు చీరల గట్టలో పండగ పబ్బం రావాలి లేకపోతే కింద కింద జీన్స్ కింద కింద మిడ్డీలు మిన్నీళ్ళు స్కర్ట్లు అదేం లేదు చూడండి ఎంత అందంగా ఉన్నామో నువ్వేమో సంవత్సరం తర్వాత కట్టమేమో నీకన్నా తెలుసా లేదో లేదు రెగ్యులర్ వేర్ వెరీ నైస్ నువ్వు చెప్పనా నీలో సగం నేను యా అది కట్టుకుని ఆమె ఫుల్ కట్టుకుని నేను సగం కట్టుకున్నాను అంతే అది కొనడానికి వెళ్తే అసలు సమయమే తెలియదు మనకి ఆ షాప్ లో దూరి ఇంకా ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాం అన్న దుప్పట్లు స్త్రీలు ఎటువంటి దుస్తుల్లో- సారీ షాప్ లో వాడుకోండి హ్యాపీగా సూపర్ సారీ విషయం అంటే ఎన్ని విషయాలు చెప్పొచ్చు బోల్డ్ అంత చెప్పొచ్చు మీరేమో ఏం చెప్పాలని చాలా కష్టపడ్డారు బట్ దిస్ సైడ్ సమయం అంటే ఏంటో సమయం విలువ అంటే ఏంటో పెళ్లి తర్వాత కార్యక్రమాల గురించి ఎన్నో అంటే తీవ్రంగా మాట్లాడుకున్నారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 3 మిక్సర్ ఆల్రైట్ సో కలర్ఫుల్ చిలకలో టాస్క్ వెళ్దాం కానీ దానికంటే ముందు పేర్లు తెలుసుకుందాం నీ పేరు పెదమా నాగమణి నాగమణి పెదమా నా పేరు అరుణ అరుణత్త లత పిన్ని నాగలక్ష్మి నాగలక్ష్మి మరదలు సో ఇప్పుడు ఫస్ట్ వాక్ అదిరిపోయే వాక్ ఆ రేంజ్ లో వాక్ ఇద్దాం వచ్చిన తర్వాత టాస్క్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ మా పిన్ని మా అమ్మమ్మ అదిరిపోయే వాక్ ఉండాలి మ్యూజిక్ అరే ఏమన్నా నడకనా ఇలా 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 మీరు మీ హస్బెండ్ ని పడేస్తారు అవునా అవునా వదినా అన్నగారు ఎట్లా పడ్డారు లేదయ్యా 11 రోజులనే పెళ్లి అయిపోయింది 11 రోజులు పెళ్ళి ఏదో బాధపడుతుంది నాకు అర్థం కాదు ఎంగేజ్మెంట్ మిస్ అయ్యాను ఎంగేజ్మెంట్ మిస్ అయిన బాధ నా ఫోటోలు దిగలేదని మీరు ఇట్లనే పడేస్తారా మా బాబాయ్ని ఇట్లా నడిసేనా అవును ఓకే ఇప్పుడు మీరు ఓకేనా రెడీ మ్యూజిక్ అసలు మర్దలన్న దానికి ఆడికి పోయి ఒక రౌండ్ తిరిగింది అని రైట్ ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే నేను 3 డాన్స్ స్టెప్పులు చూపెడతా అండ్ డాన్స్ అంటే మన ఇండస్ట్రీలో గుర్తొచ్చే హీరో ఎవరు చిరంజీవి గారు తెలిసిపోయింది కదా సో చిరంజీవి గారి 3 స్టెప్పులు నేను చూపెడతా దానికి 3 పాటలు మేము ట్యూన్ చేసి పెడతాం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క పాట అనమాట సో ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకుని మళ్ళీ బావా నాకు చూపెట్టమని మళ్ళీ నేను చూపెట్టా అంతే ఈ 3 స్టెప్పులు 3 పాటలు రెడీ ఓకే ఫస్ట్ ఎవరు వెళ్తారు చెల్లమ్మ ఎవరు వెళ్ళాలి ఫస్ట్ వాళ్ళ వీళ్ళ రెడీ చెల్లమ్మ చెప్పింది కాబట్టి ఫిక్స్ రా ఇద్దరు కొట్టాలి గిఫ్ట్ మనకే రావాలి చెల్లె టీం మనది 1 2 3 మ్యూజిక్
సెకండ్ వీణా కూసాలే. ఆపండి, మేము చిరంజీవి ఫ్యాన్స్ అండి. ఇలా చేస్తే మేము హట్ అవుతాం. నేనే హట్ అవుతున్నా. మరి మంచిగా చేయండి. ఇగో ఇట్లా ఉండండి, ఇట్లా టింగ్ 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 అని లేవాలి మెల్లగా. ఇగో ఇట్లా రెడీ. అట్లా మ్యూజిక్. రెండు చెంబులు పట్టుకుంది. లాస్ట్ స్టెప్. అదే ఖమ్మం ఆడాలా మజాక. 3 స్టెప్పులు ఎర్రగా తీసేసింది. అది దాన్ని అంటారు స్పోర్టివ్నెస్, దాన్ని అంటారు ఆడాలా. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి అత్త నువ్వే. నా మరదలు అనిపించుకోవాలి నిజంగా. రెడీ, కమాన్. అస్సలు తగ్గేది లేదు. వీణా తీ. కింద అది లేవు. ఇప్పుడు అసలైన ఖైదీ స్టెప్. మ్యూజిక్. ఇలా వచ్చి ఇక్కడ ఒక 70 మంది, కెమెరాకు అవతల వైపు ఇంకో 100 మంది, అందరు ఎదురుగా వచ్చి ఇలా సోలోగా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఇక్కడ ఉండాలంటే దమ్ము. ఇప్పుడు చెలే మన టీమే. నాకు తెలిసి ఇప్పుడు ఖైదీ స్టెప్ చాలా బాగా ఇస్తుంది. చూద్దాం గిఫ్ట్ ఎవరికి వెళ్తుందా. మ్యూజిక్. అబ్బా కాళ్ళ నొప్పులు కొడక. రెడీ. ఇప్పుడు వీణా. రెడీ. ఇక్కడ బల్బ్ పెట్టింది, నేను నల్ల తిప్పింది. బాగుంది. ఇప్పుడు ఖైదీ స్టెప్. మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. సూపర్. అబ్బా ఒకరి మించి ఒకరు ఉన్నారు. బా లాస్ట్ కి అక్క ఈ వీణా స్టెప్ చూడడానికి యావత్ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. రాత అత్తన మజాక. మ్యూజిక్. చిన్నపిల్లలకి ప్యాంట్ ఎక్కకపోతే లాగి లాగి పెడతారు అట్లా. ఇప్పుడు వీణా స్టెప్. వీణా.
బ్యాలెన్స్ అవుట్ అయినా బాగా చేశారు. ఇప్పుడు ఖైదీ. This is not a mass song. This is the boss song. ఇప్పుడు ఈ నలుగురు అద్భుతంగా చేశారు కాబట్టి ఎవరికి గిఫ్ట్? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి వెళ్తుంది వాళ్ళ ఎవరికంటే నలుగురు అద్భుతంగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. కానీ ఒక్కరు మాత్రం కొద్దిగా నేను చూపించినట్టు దగ్గరకు వచ్చి చేశారు. ఎవరో కాదు, కంగ్రాచులేషన్. ఫైనల్ గా ఎంటర్ ది డ్రాగన్ థర్డ్ రౌండ్ వచ్చేసింది. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. మర్దల్స్ తెలమా అక్కమా, సింపుల్ గేమ్. ఇప్పుడు గేమ్ ఏంటంటే అందరికి ఉంటాయి కానీ చాలా మంది వాడరు తలలు. ఇప్పుడు ఆ తలల్ని వాడుకోవడం ఎలా చూపెడతా. ఒక్కొక్క గిఫ్ట్ మీరు తలతోని ఇక్కడ ఇంకో పార్టిసిపెంట్, ఇక్కడ ఒక పార్టిసిపెంట్ ఒక్కొక్క గిఫ్ట్ ని తీసుకెళ్లి అక్కడ స్టూల్ మీద ప్లేస్ చేయాలి. 1 by 1, ఒకటి మీద ఒకటి బాక్సెస్ అక్కడ తెరుస్తారో వాళ్ళకి గిఫ్ట్. సో ఫస్ట్ మీరే గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, వచ్చేయండి. 3, 2, 1 గో. మెల్లగా మెల్లగా. నెక్స్ట్ టైం తలతో సెట్ చేయండి, అవి పడిపోతే మళ్ళీ కౌంట్ చేయాలి. అమ్మాయి ఇంకోటి పెడితే పడిపోతానేమో, అందుకే ఆపేమన్నా. ఓకే, వెరీ గుడ్. చెల్లె మా అక్క కలిసి కష్టపడి 5 పెట్టారు. నీట్ గా సేఫ్ గా హ్యాపీగా ఆడేశారు గేమ్. ఇప్పుడు మీ టార్గెట్ 6. ఓకేనా? 6 పెట్టండి, విన్ అయిపోండి. ఆల్రైట్, లెట్స్ బిగిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Come on, Adi, very good. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడా బెడా ఎగాదిగా ఎవరున్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. చేతులు వాడరు కాబట్టి డిస్క్వాలిఫై. కంగ్రాచులేషన్. సూపర్ గా ఇంత అద్భుతంగా ఆడాల మజాకాలు ఎప్పుడు కూడా ఆడలేదు ఎవరు కూడా. మైండ్ తో ఆడాం మనం. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ 2 ఫ్రై పాన్స్ వెళ్తున్నాయి. కంగ్రాచులేషన్. వాళ్ళకి ఇవ్వండి తీసుకెళ్ళి. ఆల్ రైట్, సూపర్ ఎపిసోడ్. ఇవాళ ఖమ్మంలో బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ రౌండ్ లో మా చెల్లెక్క, సెకండ్ రౌండ్ లో అబ్బో వీణా, థర్డ్ రౌండ్ లో మీరు. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అది ఆడాల మజాక. అండ్ అందరు కూడా హ్యాపీ ఉండాలని మా ఆడాల మజాక టీం నుంచి కోరుకుంటున్నాం. ఇన్ తెలుగు కళలు. ఓకే, కూర్చున్నా అయ్యే వస్తాయి, నుంచున్నా అయ్యే వస్తాయి, లేచినా అయ్యే వస్తాయి. నిల్చొని నిద్రపోతావా? నేను సమంతతో యాక్ట్ చేసినట్టు వచ్చింది. డాక్టర్ చూపెట్టుకోవాలి. నువ్వు షూటింగ్ వెళ్ళినప్పుడల్లా
నువ్వు తీసుకోవాల్సింది తీసుకుంటూనే ఉండాలి. ఏంటది? ఎన్నిసార్లు కట్నం కట్నం అని వేధిస్తారు అత్తమ్మ. ఆ కట్నం తెచ్చిన నీకే సరిపోతుందిగా, మాకేం పెడుతున్నాము? మా డబ్బులతోనే మేము పెడుతున్నాం నీకు తిండి. ఇన్ని మాటలు అంటావా అత్త? నువ్వు ఊరేసుకొని చావనైనా చావట్లేదు. ఏం తాతావు? బీర్ తాతావా? వద్దు వద్దు, ఏ తాగు. అలవాటు నాకు కాదు బీరు. ఏ చేసుకో మెల్లగా, మా మామ కూడా సుఖపడతాడు. వద్దులే. ఇగో తాగు. లేపు. ఏ అది ఉంటే థమ్స్ అప్.